వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని దేవగుడి గ్రామంలో భాజపా శాసనసభ అభ్యర్థి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 నుంచే ఓటర్లు బారులు తీరి ఉన్నారని, వారి ముఖ కవలికలను బట్టి తాను గెలవబోతున్నట్లు, కడప పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ సుబ్బరామిరెడ్డి కూడా గెలుస్తున్నారని అర్థమవుతోందని ఆదినారాయణ రెడ్డి మీడియాతో అన్నారు. ఉదయం 6 గంటల సమయం నుండే అన్ని చోట్ల నేను ఇప్పటికి 130 పోలింగ్ స్టేషన్లకు పైగా తిరగడం జరిగింది. అన్ని చోట్ల ఉదయాన్నే క్యూలో ఉన్నారు. ఓటర్ల తీరు అద్భుతంగా ఉంది. ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న నాకు సంపూర్ణ మద్దతు. ఉదయాన్నే ఆ ఓటర్ల ముఖ కవళికలు అర్థమవుతుంది స్పష్టంగా. నేను ఇది ఎమ్మెల్యేగా పోటీ చేయడం 4వసారి కాబట్టి నాకు స్పష్టత ఉంది. 3 సార్లు నేను గెలవడం జరిగింది. మరింత మంచి మెజార్టీతో నేను గెలవబోతున్నా. ఇప్పుడే నేను మా దేవగుడి స్వగ్రామం జమ్మలమడుగు మండలం, మా స్వగ్రామంలో నేను ఓటు వేయడం జరిగింది. నేను అన్ని మండలాలు రౌండప్ చేశా. దీన్ని బట్టి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి స్పష్టంగా అధికారంలోకి రాబోతున్నది. ఎంపీ అభ్యర్థి కూడా మా సొంత అన్న కొడుకు, ఇదే దేవగుడి స్వగ్రామం, అతనికి కూడా భారీ మెజార్టీ ఈ యొక్క అసెంబ్లీలో రాబోతున్నది. కారణం వైఎస్ఆర్ పార్టీ అన్ని విధాల అవినీతి. మా మోడీ గారు చెప్పినట్టు అవినీతి అవినీతి అవినీతి. జరగాల్సింది అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. అభివృద్ధి జరగాల్సిన చోట అవినీతి జరిగింది. సంక్షేమం జరిగిందే అది బూటకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టో జగన్ రెడ్డి మేనిఫెస్టో కంటే అద్భుతంగా ఉంది. దానికి మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంది, గ్యారంటీ ఉంది, భద్రత ఉంది. కాబట్టి అటు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, పోటాపోటీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నమ్మినారు. అందులో నేను వ్యక్తిగతంగా చాలా పనులు చేశాను. ట్రస్ట్ ద్వారా 29 ఐటమ్ చేసిన. నాకు తెలిసి దేశ చరిత్రలో ఇన్ని రకాలుగా వ్యక్తిగతంగా ప్రతిష్టంగా తీసుకొని ఫ్యాషన్ ముద్దులో భాగంగా ఇన్ని పనులు చేశాను. కాబట్టి అవి కూడా నాకు లాభకరంగా రాజకీయంగా మార్పు జరిగింది. మా వానికి కూడా ఆ మాదిరి చేయగలడు, మా చిన్నాన్న మాదిరి చేయగలడు అని మా భూపేష్ రెడ్డికి కూడా మద్దతు దొరికింది. కాబట్టి మా ఇద్దరి మెజార్టీ సులభంగా ఉంది ఈ జమ్మలమడుగు పరంగా. మిగతా చోట్ల కూడా ఆటోమేటిక్గా మా వానికి మంచి మెజార్టీ రాబోతుందనే సంకేతం నాకు స్పష్టంగా చెప్తున్నారు. పులివెందులో సైతం వైఎస్ షర్మిల గారు ఓపెన్గా క్లియర్గా చెప్పడంతో అసలు జగన్ రెడ్డి ఏ విధంగా ఇస్తాడు క్యాండిడేట్గా అవినాష్ రెడ్డికి? ఇది దారుణం. వాళ్ళ మధ్య ఘోరమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టే దాని ఎక్కడ బయటకు వస్తాయని అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఓపెన్గా సునీతమ్మ కూడా చెప్తుంది. దీని కారణంగా భూపేష్ రెడ్డి కూడా అవినాష్ రెడ్డి కంటే మెజార్టీ రాబోతున్నది. షర్మిలమ్మ కేవలం పులివెందులకు మాత్రమే పరిమితం. మిగతా అన్ని చోట్ల తన తోటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు సరిగా లేరు. కానీ ఇక్కడ ప్రతి చోట 7 చోట్ల మా భూపేష్ రెడ్డికి అందరం, నేను జమ్మలమడుగు అన్ని చోట్ల మంచి గట్టి అభ్యర్థులు ఉండడం వల్ల భూపేష్ రెడ్డి గెలుపు కూడా సోపానంగా మారింది. ఏది ఏమైనా రాజకీయాల్లో అభివృద్ధి చేయాలా, సంక్షేమం చేయాలా, సొంత నిధులతో చేయాలా, రాష్ట్ర నిధులతో చేయాలా, కేంద్ర నిధులతో చేయాలా, ఇండస్ట్రీ జోన్లో ఇండస్ట్రీ నిధులతో కూడా చేయాలా. మాకు సంపూర్ణ అవకాశం ఉంది జమ్మలమడుగులో. కాబట్టి నేను గెలవబోతున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు, ఇంకా ఓటర్లకు కూడా తెలియజేస్తున్నాను.